రారండో అమ్మమ్మ ఇంటికి. ఈరోజు అమ్మమ్మ మీకు టేస్టీగా సేమియా ఉప్మా చేసి చూపిస్తాను. దీనిలోకి కావాల్సినవి ఉల్లిపాయలు, మిరపకాయలు, దీనిలోని అల్లం ముక్కలు కూడా ఉన్నాయి, కరివేపాకు, కొంచెం కొత్తిమీర. ఇప్పుడు పొయ్యి మీద బాండి పెట్టి వేడి చేద్దాం. మనం ఉప్మా కోసం సేమియా తీసుకున్నాం అనుకో, ఒక గ్లాస్ అయితే గ్లాసున్నర నీళ్లు. ఆయిల్ హీట్ ఎక్కాక తాలింపు గింజలు, మిరపకాయలు వేద్దాం. వేగాక మనం కట్ చేసి పెట్టుకున్నది మొత్తం దీంట్లో. ఇప్పుడు ఉప్మా కోసం పక్క పొయ్యి మీద నీళ్లు పెట్టుకొని సరిపడా ఉప్పు. ఇప్పుడు తాలింపు ఇలా గాయిన తర్వాత దీంట్లోకి సేమియా వేసి బాగా కొంచెం సేపు వేపుకుందాం. ఇప్పుడు ఇలా వేగినాయి కదా, దీనిలోకి మనము ఈ కాసి పెట్టుకున్న నీళ్లు పోసేద్దాం. ఇప్పుడు ఆ వేడి నీళ్ళు, మనం కాసిన నీళ్లు పోసి తిప్పి మూత పెడదాము. పొడి పొడిలాడే ఉప్మా రెడీ అయింది. ఇప్పుడు దీనిలో ఒక స్పూన్ నెయ్యి వేసి కలుపుదాం. అస్సలు అంటుకోదు, అంటుకుండా ఉండే ఉప్మా రెడీ అయింది.